హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ డైరీస్. ఈరోజు ఈ వీడియోలో రేగి వడియాలండి. 1 కేజీ రేగిపళ్ళు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పైనున్న కాడలవి తీసుకొని ప్రతి రేగిపండు ఇలా ఓపెన్ చేసి వేసుకుంటున్నా అండి. లోపల పుచ్చిపోయిన పురుగులవి ఉంటాయని ప్రతి రేగిపండుని ఇలా ఓపెన్ చేసి వేసుకుంటున్నా అండి. కారానికి సరిపడా ఒక 15 పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా దంచిన తర్వాత ఇందులోనే 3 స్పూన్ల బెల్లం, 2 స్పూన్ల జీలకర్ర వేసి ఇవి కూడా మెత్తగా దంచిన తర్వాత ఇందులోనే రేగిపళ్ళు కూడా వేసుకుని బాగా మెత్తగా కాకుండా గింజలు నలగకుండా కచ్చాపిచ్చాగా దంచుకొని ఒక బౌల్లోకి వేసుకుని మిగతా రేగిపళ్ళు కూడా దంచుకున్న తర్వాత ఒక పళ్ళెంలో వేసుకుని మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకొని అంతా కలిసిన తర్వాత వడియాలు క్లాత్ కన్నా కవర్ మీద అయితే అంటుకోకుండా బాగా ఎండుతాయండి. మనకి నచ్చిన సైజులో వడియాలు పెట్టుకోవడం అండి. ఇలా అన్ని వడియాలు పెట్టుకున్న తర్వాత 2-3 రోజుల్లో బాగా ఎండిపోతాయండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన రేగి వడియాలు రెడీ.